అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాలకు ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. అందులో ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి చూసినట్టయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర ఉంది. దాదాపుగా 700 సంవత్సరాల కిందట ఇక్కడ ఎల్లమ్మ వారు ఒక రైతు పొలంలో ఒక బావిలో చూడడం జరిగింది. ఆ తల్లిని పూజించి ఇంత అనుకుంటా ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాపించింది. తల్లిని కోరుకుంటే ఎలాంటి కోరికలైనా తీర్చని ప్రతి ఒక్కరికి నమ్మకం. అలాగే ఈ బల్కంపేట ఎల్లమ్మ వారు కూడా భక్తుల యొక్క కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే అంబానీ సతీమణి గారు కూడా ఇక్కడికి వచ్చి తన కోరికలు మొక్కుకోవడం వల్ల తీరిందని ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి తనని మొక్కుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ లో భాగంగా ఈరోజు ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే తల్లిని కోరుకుంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కష్టాలు తీర్చాలి, ప్రతి ఒక్కరికి కొంగు బంగారమై సుఖాలను ఇవ్వాలని తల్లిని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చేయబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే బల్కంపేటలో కొన్ని లక్షల మంది రోజు ఈ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే భక్తులు కిటకిటలు ఆడుతున్నారు. ఇలాంటి వాతావరణం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరిని దీవించాలని తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎల్లమ్మ తల్లి. జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై.